ఈరోజు సంకష్టహార చతుర్థి సందర్భంగా వినాయకుడి పూజ చేసుకున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మనకు శుభాలు కలిగేదానికి, అన్ని దోషాలు తొలగిపోయేదానికి, పిల్లలకు చదువులు వచ్చేదానికి వినాయకుడి పూజ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గరికితోటి ఫస్ట్ మనము విగ్రహం ఉన్నా సరే పసుపుతో పిల్లారి చేయాలండి. ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి జంధ్యం వేయాలి, గజస్త్రం వేయాలండి. అట్లాగే సాంబ్రాణి కడ్డీలు, ధూపము అన్నీ వేసి చక్కగా వినాయకుడికి మనము పూజ చేసుకోవాలండి. గరిక ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి గరికతో పూజ, అలాగే తెల్ల జిల్లేడు పూలు ఇంకా ఇష్టం కాబట్టి అవి పెట్టి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి మోదుకలను చేసి చక్కగా దీపారాధన చేసి షోడశోపచారాలతోటి చాలా చిన్న పూజ అండి మనం చేసుకున్నామంటే మన ఈ విఘ్నాలన్నీ తొలగిపోతాయండి. ఆ వినాయకుడు ప్రతి ఒక్కరికి మంచి విఘ్నాలు రాకుండా ప్రతి కార్యాన్ని మనకు అనుకూలం చేస్తాడండి. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగా వినాయకుడి పూజ చేసుకోండి. చిన్న వినాయకుడిని పెట్టుకొని అలాగే పసుపు పిల్లారి చేసి ప్రతి ఒక్కరూ చేసుకోండి. ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సమర్పించండి తప్పకుండా.